నేనండి మీ వదినమ్మను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. ఆ పిండి వంటల్లో భాగంగా ఆంధ్ర స్టైల్ చెక్కల్ని ఎలా తయారు చేయాలో చూయించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో తెలంగాణ స్టైల్ చెక్కగారెలు ఎలా తయారు చేయాలో పోస్ట్ చేశాను. ఆ వీడియోని కూడా చూసేయండి. ఇప్పుడైతే ఒక కేజీ ఆంధ్ర స్టైల్ చెక్కల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 50 గ్రాములు పచ్చిశనగ పప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, 10 పచ్చిమిర్చిని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 కప్పులు వరిపిండి అంటే కేజీ వరిపిండిని తీసుకుంటున్నానండి. కేజీ పిండితో నేను ఇప్పుడు చెక్కలు చేయబోతున్నాను. ముందుగా చెక్కలు ఒత్తే మిషన్ని తీసుకొని బటర్ పేపర్‌ని రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని గ్రీస్ చేసుకోండి. బటర్ పేపర్ ప్లేస్‌లో కావాలంటే పాలిథిన్ కవర్‌నైనా, ఆయిల్ కవర్‌నైనా తీసుకోవచ్చండి. ఇలా గ్రీస్ చేసుకొని ఈ మిషన్ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వరిపిండిని తీసుకొని దానిలోకి ముందుగా మనము వెన్నని 2-3 టేబుల్ స్పూన్‌ల వెన్నని కానీ, లేకపోతే బటర్‌ని గానీ యాడ్ చేసుకొని, దానితో పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసి, ఈ మొత్తాన్ని వరిపిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా. వెన్న పూర్తిగా పిండిలో కలిసిపోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మాత్రం మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి పేస్ట్‌ని, 2 టేబుల్ స్పూన్‌ల సాల్ట్‌ని, కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే చెక్క నుంచి విడిపోకుండా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంకొక 50 గ్రాములు పచ్చి నువ్వులని, 2, 3 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ పిండిలో బాగా కలవాలి. తరువాత మాత్రమే గోరువెచ్చని నీళ్ళతో ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ పొడి పొడిగా కలుపుకొని, తర్వాత కేజీ మిశ్రమమే కాబట్టి ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని, మరీ గట్టిగా ఉండకూడదండి. మరీ అంటేలాగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆలోపు ఈ ఉండలు మొత్తాన్ని తయారు చేసుకొని, ఇలా ఉండలు తయారు చేసేటప్పుడు చేతులకు గనుక ఆయిల్ రాసుకొని ఉండలు చేస్తే చాలా నున్నగా, నీట్‌గా వస్తాయండి. మొత్తం పిండిని ఇలా ఉండలుగా చేసుకొని రెడీ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న బటర్ పేపర్‌ని గ్రీస్ చేసుకుంటే ఆయిల్ రాసుకుంటూ చెక్కని పల్చగా ఒత్తుకోండి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా పొంగి బావుంటాయండి. ఇలా పల్చగా ఒత్తుకొని క్లాత్ మీదైనా వేసుకోవచ్చండి. లేకపోతే న్యూస్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు. దేని మీదైనా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా పల్చగా ఒత్తుకొని ఇలా రెడీ చేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఓవర్‌లోడ్ అసలు చేయకూడదు. అంటే కళాయికి మించి అస్సలు వేయకూడదు. కళాయికి మించి వేసామా సరిగ్గా ఫ్రై కావు, సరిగ్గా పొంగవు కూడా. కాబట్టి కళాయికి సరిపడినన్ని చెక్కలను వేసి అటు ఇటు తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా కాల్చుకోండి. అన్నీ పొంగి గుల్ల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్నిటిని ఫ్రై చేస్తే మన చెక్కలు రెడీ అయినట్లేనండి. ఇలా రెడీ అయిన వాటిని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అన్నట్లు మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.